చిన్న, అసలు అమ్మ నిజం చెప్పడానికి ఎందుకు వెనకాడుతుందో నీకేమైనా ఐడియా వస్తుందారా? లేదక్కా, నేను ఎంత ఆలోచించినా నాకు ఆన్సర్ దొరకడం లేదు. చెప్తానంటుంది, టైం కావాలంటుంది, కానీ చెప్పడం లేదు. అసలు ఆ ప్రయత్నాలేవి చేస్తున్నట్టు కూడా కనబడట్లేదు. అమ్మ మాట అంటే ఖచ్చితంగా చేసి తిడుతుందక్కా. మనం కనిపెట్టలేకపోవచ్చు, కానీ అమ్మ ప్రయత్నాలు అమ్మ చేస్తూనే ఉంటుంది. ఇంతలో అమ్మమ్మకి ఒంట్లో బాలేదు కదా, ఆ పనుల పడి ఉంటుంది. అన్నీ మనకు అడ్డంకులేరా. తొందరగా అమ్మ మన నాన్నెవరో చెప్తే బాగుండనిపిస్తుంది. చిన్న, నా కాల్పట్టి ఎక్కడో జారి పడిపోయిందిరా. అవునా? ఇంట్లోంచి బయలుదేరేటప్పుడుందా? ఉందిరా, దారిలోనే ఎక్కడో పడిపోయినట్టుంది. పదక్క వెతుకుదాం. చిన్న, అదిగోరా, ఆయన చేతిలో ఉంది. పదక్క. ఎక్స్క్యూజ్ మీ, ఆ పట్టి నాదేనండి. నీ కన్నులలో నేను, నీ గుండెలలో నేను, అయినా ఎందుకు నేను నానా మీతో లేను. నాను మాటకు అర్థం మీరొకరు, నీడి నుండి దూరమై ప్రాణమే కన్ని. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ఏవి అనుకోకండి. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని ఉంది. చిన్ననాటిలాగే చూసుకోవాలి కదా, పట్టి మీతో కాలమంతా నడవాలని ఉంది. చూసుకోబట్టే వెనక్కి తిరిగి వచ్చామండి. నిన్నటిదాకా నాన్న అన్న పిలుపు ఇప్పుడు అండి అయిపోయింది. చాలా చాలా థ్యాంక్స్. మీరెలా ఉన్నారు? పర్వాలేదు. మీరెలా ఉన్నారు? మీ సమాధానమే నా సమాధానం. పర్వాలేదు. సరేనండి, మేము వస్తాం. ఎక్కడికి వెళ్తున్నారు? సరుకుల కోసం వచ్చాం, ఇంటికి వెళ్తున్నాం. అర్జెంటుగా వెళ్ళిపోవాలా? వచ్చిన పని అయిపోయింది, పోగొట్టుకున్నది దొరికింది, వెళ్ళాలి కదా. అవును, ఈరోజు కాలేజ్ లేదా? ఉందండి, కానీ మానేసావా? ఇక్కడున్నామంటే మానేసినట్టే కదా. పదక్క వెళ్దాం. బాయ్ అండి. నేను ఉన్నానంటూ ఉదయం చీకటినే దాటే సమయం, పరుగెత్తుకు వచ్చే హృదయం నానా. ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనలేదే వేగం, ఏ ఊహకి అందని త్యాగం నానా. కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం, కనిపించే ఏ అమ్మకి నువ్వే కథలోకం. అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం, మన ఇద్దరి
ఇద్దరి బంధం చూసిన వికెందుకింత కోపం? ఛ! ఇది కూడా ఇప్పుడే తెగాలా? చిన్న, దగ్గరలో ఏదైనా చెప్పులు కుట్టే షాప్ ఉందా? ఇక్కడ దగ్గరలో ఏవీ లేవక్క. ఇప్పుడు ఎలా రా? ఎందుకు ఇబ్బంది పట్టాం? నేను డ్రాప్ చేస్తారండి. పర్లేదు. ఎలాగలాగా మేము వెళ్తాంలేండి. నేను అటే వెళ్తున్నాను, మీరు రావచ్చు. మీకేమీ ఇబ్బంది లేకపోతే ఇబ్బంది ఉన్నవాడినైతే ఎందుకు రమ్మంటాను? రండి రండి. నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు నాన్న. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న. నీ వెంటే సంతోషం కలిసిందిలే నాన్న. నీ చేతుల్లో ఉంటే భయమేది ఓ నాన్న. ఒంటరిగా నేనున్నా నా ధైర్యం నువ్వేగా. నా నీడలా నా వెనకే ఉంటూ నీ నడిపావులే నా ముందు దారులే. నా నవ్వులే నీ లోకమంటూ నీ నా చుట్టూ బంధాలే అన్నావు ఓ నాన్న. అమ్మా, మధు చిన్నాలు హ్యాపీగా ఉన్నారా? నీతో బాగానే మాట్లాడుతున్నారా? నేనిప్పుడు కాదు లేదు అన్నా వీడు బాధపడతాడు. పర్వాలేదురా, వాళ్ళు ముభావంగా ఉంటున్నా నాతో బానే మాట్లాడుతున్నారు. సడన్ గా రిపోర్ట్ ఎలా వచ్చేసరికి షాక్ అయిపోయి ఉంటారమ్మా. నిదానంగా వాళ్లే తేరుకొని మళ్ళీ మామూలుగా హ్యాపీగా ఉంటారు. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. హ. నాన్న కారులో ఉందేంటి? వీళ్ళేంటి గుణ కారులో నుంచి దిగుతున్నారు? వెళ్ళొస్తాం. హాయ్ మధు. హాయ్ చిన్న. వీళ్ళు నేను పలకరించినా పలకటం లేదు. నా మీద ఎందుకో ఈ అలక అర్థం కావట్లేదు. నాన్న, మీరేంటి ఇక్కడ? జస్ట్ ఇక్కడే ఎదురై మాకు లిఫ్ట్ ఇచ్చారు.
హరి, ఇంట్లోకి వెళ్దాంరా. మధు, ఏమైంది మధు? ఎందుకు నాతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదు? నా మీద ఎందుకు కోపం మధు? కోపం కాదు, బాధ. ఇన్ని రోజులు నువ్వే మా అన్నయ్య అనుకొని నీ మీద చాలా ప్రేమ అభిమానాలు పెంచుకున్నాం. ఇప్పుడు అవి మనసులో ఉన్నా అప్పుడు అనుకున్న బంధం అబద్ధమని తెలిసింది కదా. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో, ఎవరు ఏమవుతారో తెలియక ఇబ్బంది పడుతున్నాం. అభిమానాలు ఇలాగే పెంచుకుంటే ఏదో ఒక రోజు ఇలాగే ఇంకా దూరమైనప్పుడు బాధపడాల్సి ఉంటుంది కదా. అందుకే ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అలవాటు చేసుకుంటున్నాం. కోపం అని మిస్అండర్స్టాండింగ్ చేసుకోకు. ఏది అబద్ధమైనా నిజమైనా అన్నయ్య అని పిలవడానికి తప్పే ఉంది. బంధం తెలియక ముందే మనం ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఆ పిలుపు వేరుగా. ఇంకా ఆర్గ్యుమెంట్ మన మధ్య పెరిగితే హర్ట్ అవ్వాల్సి వస్తుంది. అమ్మా, నేను తర్వాత వస్తాను. అంబ పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ తల్లి పలుకు, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి పలుకు, ఎల్లమ్మ పలుకు, పోచమ్మ పలుకు. హర హర మహాదేవ్. ఎవరు తల్లి ఇంట్లో? మేలు చేద్దామని వచ్చాను. మాట ఇని బయటికొస్తే మంచి చేస్తాను. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఏంటయ్యా, ఏంటి నీ అరుపులు? పలుకులు లేవు, పిలుపులు లేవు. నీ అరుపులాపి నువ్వు వెళ్ళు. అవతల మాకు చాలా పనులున్నాయి. కసురుకోకు తల్లి, విసురుకోకు తల్లి. కోరిక మనసులో పెట్టుకొని కోరి మనువాడాలని వచ్చావు. నీ కోరిక తీరడం లేదు, మనువు జరగడం లేదు. సాయం చెయ్యమనే స్వామి నన్ను పంపించాడు. గతం తెలిసిన వాడిని, గడుస్తున్నది చెప్పేవాడిని. విసురుమా అని వింటే జరగబోయేది కూడా చెప్తాను తల్లి. ఏమన్నావు? ఇందాకేమన్నావు? కోరిక మీద వచ్చానా? కోరిక నెరవేరలేదా? నీకెలా తెలుసు? మల్లన్న స్వామి నాకు చెప్తాడు తల్లి, నేను నీకు చెప్తాను. ఆ ముక్కంటి చాలా చెప్తున్నాడు, వినుకుంటాను అంటే నీకు సెలవిస్తాను. ఇంకా ఏం చెప్తున్నాడు నీ స్వామి? చెబుతాను తల్లి, చెబుతాను. కాకపోతే దేహం దాహం దాహం అంటోంది. కాసింత గంగని తెచ్చిస్తే గొంతు తడుపుకొని వివరంగా చెప్తాను. గంగా? అదే తల్లి, వాటరు, కూలింగ్ వాటరు. కూసిన్ని పోస్తే మంచినీళ్ళ తెస్తానుండు. హర హర మహాదేవ్. మాట మాత్రలా పనిచేసినట్టుంది. మెల్లగా ముగ్గులోకి దించి మూట కట్టుకుని చెక్కేయాలి. అమ్మో, హర హర మహాదేవ్. రాణి చెప్తాను.
హర హర మహాదేవ్. చల్లటి నీళ్ళిచ్చి కడుపు నింపావు తల్లి. 10 కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలి తల్లి. అమ్మ పలుకు జగదంబ పలుకు. నువ్వు ఏదో చెప్తానన్నావుగా. చెప్పకుండా ఎట్టా వెళ్తాను తల్లి? ఆ శివయ్య నన్ను చెప్పమనే కదా పంపాడు. అట్ట కూసో తల్లి, ఆ. చెప్తాను. పేనాలు పోసే చదువుకున్న దానివి. పేనంగా ప్రేమించునోడి కోసం యాడి నుంచో ఈడికొచ్చినవు. లేదు అనుకున్న పార్వతమ్మ మళ్ళీ శివయ్య కాడికొచ్చింది. నీ బతుకు సిక్కుల్లో పడింది. తల మీదనే ఉండిపోయినవు. కాని శివయ్య గుండెల్లోకి చేరలేకపోతున్నావు. మళ్ళీ తేడాలొచ్చినాయి. పార్వతమ్మ వెళ్ళిపోయింది. రాబోయే కాలమంతా నీదే తల్లి. నిజమా? నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజంగా నేను గుణకి దగ్గరైపోతానా? గుణ భార్యనైపోతానా? ఏమి తల్లి, అవుతానా అని ఈ దేవర మాటలు నమ్ముతున్నట్టు లేదు. మహిమ చూపించమంటావా? దాహం తీర్చిన గంగమ్మవి. నీకు సాయం చేయాలనుకుంటుంది మనసు. ఆ సెవికమ్మ ఇవ్వు తల్లి. చెవికమ్మ దేనికి? మహిమ చూపిస్తాను. ఈ కాలంలో కూడా ఇంకా మహిమలా? మీలాంటి వాళ్లకు నమ్మకాలు పోవచ్చు, కానీ మహిమలు పోలేదు. ఆ కమ్మ ఇటివ్వు తల్లి. ఇప్పుడే మహిమ చూపిస్తాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ముక్కంటి నీ మూడో కన్ను తెరువు. కాలయ్యా, కాలానికి నీ మహిమ చూపించు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ్. ఇది శివయ్య, ఇది నువ్వు. జంట కలుస్తారు తల్లి, కలిసి తీరుతారు. ఆహాహా, ఏం మహిమ, ఏం మహిమ! ఇంత చిన్నదానికే అంత పొంగిపోతావేం తల్లి? నీకు సాయం చెయ్యమని శివయ్య చెబుతున్నాడు. తీసుకురా, ఎంత తెస్తే అంతకు రెట్టింపు. పట్టుకురా తల్లి, బంగారం అంతా పట్టుకురా. నీ బతుకు మొత్తం బంగారం అయిపోతుంది. అలాగే స్వామి, అలాగే. నా బ్రతుకు బంగారం కావాల్సిందే. తీసుకొస్తా. వెళ్ళు. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అబ్బా, అబ్బో, గడ్డం మీద గడ్డం. ఈ దురద తట్టుకోవడం చాలా కష్టం. అబ్బా శివయ్య. పిచ్చిది, అసలు విషయం తెలియక మహిమ అనుకుంటుంది. మహిమ సేమ్ టు సేమ్
1 గ్రామ్ గోల్డ్ నగలు చేయించానని పాపం ఈ పిచ్చి తల్లికి ఏం తెలుసు? బై 1 గెట్ 1 అనుకుంటుంది. గోల్డ్ లాగేసుకుంటాను. ఈ గిల్టు రీప్లేస్ చేస్తాను. నా దశ మారుతుంది, దీనికి దరిద్రం పడుతుంది. హర హర మహాదేవ. అబో, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఇదిగో స్వామి, నా బంగారం అంతా తెచ్చాను. ఇవి 2గా చేయండి. గుణాతో నా బ్రతుకు బంగారం అయ్యేలా చూడండి. అంతా శివయ్యే చూసుకుంటాడు తల్లి. వెయ్యి తల్లి, ఈ జోలలో వెయ్యి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర. ముక్కంటి మూడో కన్ను తెరువు. కాలకాలయ్యా, కాలానికి నీ మహిమ చూపించు. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. ఆనందమేగా తల్లి? దాహం తీర్చిన దానివి, అందుకే నీకు సాయం చెయ్యమని శివయ్య ఆజ్ఞ ఇచ్చాడు. నేను నెరవేర్చాను. వస్తాను తల్లి, కాశీకి వెళ్ళాలి, టైం అవుతోంది. అలాగే. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఒక్క నిమిషం స్వామి. ఆ రిపోర్ట్స్ రెడీ అయ్యాయా? 1 మినిట్ మేడం.